ఇప్పుడు మా అందరికీ కూడా గురువు లాంటి వారు, అటు కవిత్వంలో కానీ ఇటు సిద్ధాంతంలో కానీ అటువంటి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా హృదయపూర్వకంగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు, ప్రఖ్యాత విమర్శకులు దార్ల వెంకటేశ్వరరావు గారు, ఈ సభలో ఆవిష్కర్తగా పాల్గొని ఒక మంచి కవితాత్మకమైనటువంటి ప్రశంస చేసినటువంటి వాడ్రేవు చిన్నవీరభద్రుడు గారు, తాను ఏ కవిని గురించి మాట్లాడినా కవి యొక్క ఆత్మను పట్టుకొని దాన్ని ఆవిష్కరించి అందరికీ వివరించి చెప్పడం అనేది చిన్నవీరభద్రుడిలో నేను కనుక్కున్నటువంటి లేదా నాకు అవగతమైనటువంటి ప్రత్యేకత. ఆయనకు నమస్కారం. అట్లాగే ఈ సభలో నా చిరకాల మిత్రుడు, ఆత్మీయుడు, ప్రఖ్యాత విమర్శకుడు, ఈ ప్రఖ్యాత అంటే కోపం కూడా వస్తుంది ఆయనకి, డాక్టర్ అంబటి సురేందర్ రాజు. ఇక్కడ ఉన్న డాక్టర్లు ఎవరైనా పిహెచ్డి చేసి డాక్టర్ అయి ఉండొచ్చు, కానీ నిజంగా డాక్టర్ ఆయనే, వేరే వాళ్ళు కాదు. ఆయన హోమియోపతి డాక్టర్. చాలా సార్లు మాకు అభిప్రాయ భేదాలు అయితే ఉంటాయి. దాదాపు 40-50 సంవత్సరాల నుంచి చాలా దగ్గరగా ఉన్నవాళ్ళం, చాలా దూరంగా కూడా ఉన్నవాళ్ళం. ఈ దగ్గరగా దూరంగా ఎట్లా ఉంటారంటే మమ్మల్ని చూస్తే మీకు అర్థమవుతుంది. అట్లా అంబటి సురేందర్ రాజు చాలా నిశితమైనటువంటి పరిశీలనతో సాహిత్యాన్ని ఆవిష్కరించేటటువంటి అతి అరుదైనటువంటి విమర్శకుడు. సురేంద్రరాజు గారికి నమస్కారాలు. అట్లాగే కాసర్ల నరేష్ రావు, నాకు చాలా సంతోషం అనిపించింది ఏంటంటే మల్లెగూడ గంగాప్రసాద్కు కవిత్వం వైపు మళ్ళించి తనలో ఈ పదనను ఎక్కించినటువంటి ప్రత్యేకత కాసర్ల నరేష్ రావుకు ఉన్నది. ఎందుకంటే గురువును మనం గుర్తుపెట్టుకుంటాం సరే, కానీ ఆ గురువు ప్రత్యేకత ఏంటంటే తాను కవి కావటం వల్ల ఈయన కవి అయిందనే మాట కాదు నేను చెప్పేది. తనకు కవిత్వంలో ఉండేటటువంటి పదన పట్ల ఎంత ప్రేమ ఉన్నదో అంత ప్రేమ గంగాప్రసాద్లోకి తన ద్వారా ఎక్కించినటువంటి ప్రత్యేకత ఉన్నటువంటి కాసర్ల నరేష్ రావు గారు డాక్టర్, ఆయనకు నమస్కారం. అట్లాగే ఇంకొక ఇద్దరు యువమిత్రులు కూడా ఈ సభలో ఉన్నారు. దండకడియం తగుళ్ళ గోపాల్, ఆయన కవిత్వం, గంగాప్రసాద్ కవిత్వం ఎంత పదనతో ఉంటుందో, తడితో ఉంటుందో, ఊరి ఆ పచ్చి పల్లికాయలాగా ఉంటుందో, ఆయన కవిత్వం కూడా అంత పచ్చి పల్లికాయలాగా ఉంటుంది. అంటే మామూలుగా ఎండు పల్లికాయక అందరము తిని ఉంటాం, ఎండు పల్లీలు కూడా తిని ఉంటాం, కానీ పచ్చి పల్లీలు తిన్నప్పుడు, అది కూడా కాల్చుకొని తిన్నప్పుడు, నిప్పుల మీద మంటల్లో కాల్చుకొని తిన్నప్పుడు, బాయికాడ తిన్నప్పుడు ఉండేటటువంటి ప్రత్యేకత ఏదైతే ఉందో అది తగుళ్ళ గోపాల్లో గంగాప్రసాద్లో కనబడుతుంది. ఇంకా తగుళ్ళ గోపాల్కి, అట్లాగే ఆదిత్య, తాను కూడా గంగాప్రసాద్కు అతి ఆత్మీయుడు గనక తాను కూడా ఇక్కడ సభలో పాల్గొంటున్నాడు. ఆదిత్యకు కూడా నమస్సులు. పోతే గంగాప్రసాద్ ఆయన గురించే చెప్తా కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. సభలో ఉన్నటువంటి గంగాప్రసాద్ మిత్రులకు, సాహితీ మిత్రులకు, గంగాప్రసాద్ సహచరికి మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. గంగాప్రసాద్ చాలా దగ్గరగా, చాలా వేగంగా దగ్గరగా ఆత్మీయంగా వచ్చే వ్యక్తి. ఈ దగ్గర దూరం అనే మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఎంత దగ్గరగా ఎంత తొందరగా వస్తాడో అంత దూరంగా అంత వేగంగా జరగగలిగినటువంటి ప్రత్యేకత కూడా ఉంది. మధ్య మధ్య చాలా గ్యాప్ వస్తుంటుంది. చాలా బరువులు పెట్టుకొని మొత్తం అలసిపోయి మొత్తం చెమటలు గారుతుంటే
రకరకాలైనటువంటి బరువులు మోస్తూ మనకు కనబడతాడు. చాలా ఒత్తిడిలో ఉన్నట్టు కనబడుతుంటాడు. మళ్ళీ ఇంకొకసారి చూసినప్పుడు చాలా ప్రశాంతంగా, చాలా తేలిగ్గా ఊరి చెరువు మీదకి వెళ్ళి అప్పుడే పూసినటువంటి తామర పూలు నిజామాబాద్లో ఉంటాయి కనుక ఆ తామర పూల మీదకి వెళ్ళి వీస్తున్నటువంటి గాలిలాగా చాలా ప్రశాంతంగా కూడా ఉంటాడు. ఇవి ఎట్లా సాధ్యమవుతాయి ఒక మనిషిలో అంటే గంగాప్రసాద్కు సాధ్యం అవుతాయి. ఎందుకు సాధ్యం అవుతాయంటే ఒక ఊరి నుంచి వచ్చినటువంటి ఎవరికైనా కూడా ఈ రెండు రకాలైనటువంటి ధోరణులు ఉంటాయి. బరువు మోయడానికి ఎప్పుడు భయపడం. ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా బరువులు ఎంత బరువైనా సరే మోయడానికి సిద్ధంగా ఉంటారు. ఎంత బరువు మోసిన తర్వాత అవి దించిన తర్వాత అంత ప్రశాంతంగా ఉండడం కూడా ఎవరికి అలవాటు అని అంటే ఊరు నుంచి వచ్చిన వాళ్ళకి అలవాటు. అట్లా ఊరు నుంచి వచ్చినటువంటి వ్యక్తి కనుకనే పదన ఉన్న కన్నీటికి పదునెక్కువ అని రాశాడు. ఈ పదనకు పదునుకి తేడా మరి వాడాడు ఇక్కడ, కానీ నా దృష్టిలో ఆ తేడా కూడా లేదు. పదన తడి, పదన అనే మాటకు వాడి అనే మాట కూడా ఉంది. తడి ఉంది, వాడి ఉంది. ఈ తడి వాడి రెండు తన కవిత్వంలో ఉన్నాయి. అప్పటి నుంచి పదన అంటున్నాం. ఈ పుస్తకం పేరు కూడా పదనే కనుక పదనలో ఒక తడి మాత్రమే కాదు, తడి ఎంత ఉన్నదో వాడి కూడా అంతే ఉండేటటువంటిది. వాడికి కూడా పదననే అంటాం. ఆ గొడ్డలి పదన పెట్టు అని తీసుకొస్తారు కమరోళ్ళింటికి. ఆ గొడ్డలికి పదన పెట్టు లేదా కొడవలికి పదన పెట్టు అని అంటే దాని అర్థం ఏంది? అది వాడిగా చాలా కొచ్చగా, ఇంకో తెలంగాణ మాటలో చెప్పాల్సి అంటే కొచ్చగా ఈ పదును అనే మాట వాడాడు. ఈ రెండింటి మధ్యన తేడా చూపెట్టడం కోసం పదును అనేవాడు వాడు. మళ్ళక్కడిక చదువుకున్న అతను ఒక గ్రామీణుడితో పాటు ఆయన పిహెచ్డి చేసి నేర్చుకున్నటువంటి భాష కూడా ఆ తేడాని చెప్పడానికి పదును అన్నాడు. పదన ఉన్న కన్నీటికి పదును ఎక్కువ అన్నాడు. అందుకని పదన పదును రెండు ఒకే అర్థం అయితే ఆ ఒక పదానికి రెండు అర్థాలు ఉన్నట్లయితే ఆ రెండు అర్థాలకు నిజమైనటువంటి ప్రతీక గంగాప్రసాద్ అని నేను అనుకుంటున్నాను. తడి వేడి రెండు ఉన్నాయి. తడి వాడి అట్లా మనం చూసుకున్నప్పుడు ఆయనలో ఏ కవితన్న తీసుకోండి ఒక ప్రత్యేకమైనటువంటి అభివ్యక్తి ఉంది. ఒక ప్రత్యేకమైనటువంటి చూపు ఉన్నవాడికే ప్రత్యేకమైనటువంటి అభివ్యక్తి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అభివ్యక్తి ఎక్కడి నుంచి వస్తుంది? చాలాసార్లు పుస్తకాల నుంచి వస్తుంది అనుకుంటారు. ఎక్కువ కవిత్వాన్ని అధ్యయనం చేస్తే వస్తుంది అనుకుంటారు. కొంతమంది నాకేం చెప్తుంటారనంటే అన్ని భాషల దేశాల కవిత్వం చదివితే అభివ్యక్తి వస్తుందని అనుకుంటారు. వస్తుండవచ్చు, నాకు తెలియదు. కానీ గంగాప్రసాద్ దేశాల కవిత్వం అంతా చదివి అభివ్యక్తిని సాధించాడని నేను అనుకోవటం లేదు. ఊరి నుంచి రావడం వల్ల ఆయన చూపులో ఒక ప్రత్యేకత ఉండడం వల్ల ఆ చూపులో ఉండే ప్రత్యేకత నుంచే ఆయన అభివ్యక్తిలో ఒక ప్రత్యేకత, ఒక పదును వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఆ ఊరికి ఆ శక్తి ఉంటుంది, ఊరి జీవితానికి ఆ శక్తి ఉంటుంది. ఈ కవిత్వం అంతా శిల్పమైనా సరే, అందులో వస్తువు అయినా సరే ఎక్కడి నుంచి వస్తుందంటే జీవితం నుంచి వస్తుందని నమ్మే వాళ్ళలో నేనొకటి. అందుకని జీవితం నుంచి వస్తుందని అనుకుంటాను. మీరు చూడండి, ఏ వాక్యమన్నా తీసుకొని చూడండి, ఆ వాక్యంలో మనకు ఆ ఊరికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు చెప్పడం మాత్రమే కాకుండా ఒక కొత్తదనంతో కూడినటువంటి చూపుతో చెప్తాడు. తానే అన్నాడు, చూసే చూపు భావాలను చూసే చూపుకి భావాలను వ్యక్తీకరించే శక్తి గనక ఉంటే అందమైన మాటలకు చోటెందుకుంటుంది అన్నాడు. అందమైన మాటలకు చోటెందుకుంటుంది అనే వాక్యం దగ్గర నుంచి మళ్ళీ మొదలైతే, ఇక్కడి నుంచి మొదలవుతే మాటలు ఎందుకు పుడతాయి అంటే చూపు అన్ని భావాల్ని వ్యక్తీకరించినప్పుడే మాటలు పుడతాయి. ఈ మాటలకు ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణం చేసినప్పుడు అది కవిత్వం అవుతుంది. కాబట్టి మాట ఊరికే పుట్టదు. చూపుతోనే అన్ని భావాలు వ్యక్తమైతే మాటలు అవసరమే లేదు. కానీ చూపుతో అన్ని భావాలు వ్యక్తం కావు. వ్యక్తీకరించాలనుకున్న భావాలన్నీ వ్యక్తం కావు. అప్పుడు తప్పనిసరిగా మాట వైపు వెళ్ళాలి. ఆ మాట వైపు వెళ్ళడం అనేటువంటి దాని నుంచే కవిత్వం అనేటువంటిది పుట్టింది. అట్లా ఆయన చూపు ఒక ప్రత్యేకమైన పాతకాలపు శిథిల మానవుణ్ణి నేను, పాడు కాలంలో పుట్టిన వట్టి వెర్రి బాగులవాన్ని, పాడు కాలంలో పుట్టిన వట్టి వెర్రి బాగులవాన్ని, లౌక్యం తెలియని మామూలు కవితా వాక్యాన్ని అన్నాడు. లౌక్యం తెలియని మామూలు కవితా వాక్యాన్ని అనడం అనేటువంటిది ఎవరికైనా ఎట్లా సాధ్యమవుతుంది? నిజంగా ఆ లౌక్యాన్ని ప్రదర్శించి జీవించేటటువంటి వాళ్ళు ఎవరికి వచ్చే మాట కాదు. తప్పనిసరిగా ఒక గ్రామీణ అమాయకత్వం, పల్లెటూరి అమాయకత్వం ఉన్న
మనిషి ముఖంలో మాత్రమే అక్కడి నుంచి మాత్రమే ఆ వాక్యం వస్తుంది. లౌక్యం తెలియని మామూలు కవితా వాక్యాన్ని అన్నాడు. తన గురించి తాను లో ప్రొఫైల్, తక్కువ చెప్పుకోవడం ఇష్టం. నేను ఇంత బాగా రాశాను, అంత బాగా రాశాను, ఇన్ని చదివాను, అన్ని చదివాను అని చెప్పే తత్వం కాదు. ఊరు నుంచి వచ్చినప్పుడు చాలా నిరాడంబరంగా, చాలా మామూలుగా ఉండడం, మామూలు కవితా వాక్యంగా ఉండడం అనేటువంటిది అలవాటు ఉంటుంది. అట్లాంటి ఒక ప్రత్యేకత నాకు గంగాప్రసాద్లో కనబడ్డది. కనుక గంగాప్రసాద్ చాలా గంటలు కూర్చొని అట్లా గంటలు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా వచ్చి, ఏంటి సార్ అంతసేపు ఎందుకు మాట్లాడతాడు, ఆయనతో మామూలు రీసెర్చ్ స్కాలర్ అని కూడా నన్ను అడిగారు. మామూలు రీసెర్చ్ స్కాలర్ అయినా మామూలు కవితావాక్యంలాగా ఉండే మనిషి కనుక నేను ఎక్కువసేపు మాట్లాడాను. చాలా అట్టహాసంతో వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా డామ్ ఇద్దరు ముందట బాడీ గార్డులను పెట్టుకొని వాళ్ళు రాకంటే ముందే సార్ వస్తుండని అందరినీ జరిపి వచ్చి కూర్చున్న వాళ్ళతోని నేను గంటలు మాట్లాడను. 5 నిమిషాల్లో కాఫీయో టీయో తాగిచ్చి పంపించేస్తాను, అయిపోతుంది. కానీ ఒక మామూలు మనిషితో, మామూలు కవితా వాక్యంతో గంటలు మాట్లాడడంలో ఆ జీవితం పచ్చిగా మన ముందట కురుస్తుంటుంది. పైనుంచి కురుస్తుంది, పక్క నుంచి కురుస్తుంది, అంతటా ప్రవహిస్తుంటుంది. అట్లాంటి ఒక జీవితం నుంచి తడిగా వచ్చి పదనగా వచ్చిన వాళ్ళతో ఎంతసేపు మాట్లాడినా కూడా అక్కడ మనకి విసుగు రాదు. ఎందుకంటే జీవితం వాసన వేస్తుంటుంది, వాళ్ళ మాట, ప్రతి మాట జీవితం వాసన వేస్తుంది. కాబట్టి అట్లాంటి జీవితం వాసన వేసేటటువంటి మనిషి లేదా కవి గంగాప్రసాద్. కనుక గంగాప్రసాద్తో గంటలు మాట్లాడినా ఏం కాదు. మొన్న కూడా ఇది ఇచ్చేటందుకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కార్డు ఇచ్చిపోయేందుకు రావాలి. కానీ చాలా తీరిగ్గా వాళ్ళ ఆవిడకి చెప్పి నేను సార్ దగ్గర పోతున్నా కనుక ఎంతసేపు అవుతుందో నాకు తెలియదు అని చెప్పి వచ్చాడు. చాలా నిజంగానే చీకటి పడదాకా కూర్చున్నాడు. అంత ఏముంటుంది. ఒక్కొక్కసారి నన్ను కొంతమంది మీ అంతసేపు ఏం మాట్లాడుకుంటారు అని అంటే, అంతసేపు మాట్లాడుకునేటన్ని విషయాలు ఉంటేనే కదా మాట్లాడుకుంటాం, ఏది రిపీట్ చేసుకోం. కాబట్టి జీవితం నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గర ఎన్ని రోజులు మాట్లాడుకోకుండా ఒడవనన్ని విషయాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. అందువల్ల అట్లాంటి పద్ధతిలోనే ఆయన రాసినటువంటి కవితలు ఇందులో చాలా ఉన్నాయి. ముఖ్యంగా మా ఊరి వాళ్ళు అని రాశాడు. అది గోపాల్ కూడా ఉదాహరించాడు. ఆ మా ఊరి వాళ్ళు అనేటువంటి దాంట్లో ప్రత్యేకించి ఆయన ముస్లింలకు సంబంధించినటువంటి వాళ్ళను గుర్తు చేసుకుంటూ రాశాడు. ఇవాళ చాలా విద్వేషం బయట వెళ్ళగెక్కుతున్నటువంటి ఒక వాతావరణం ఉన్నది కనుక ఆ కవితకి వాళ్ళ చాలా ప్రాసంగికత ఉన్నదని నేను అనుకుంటున్నాను. జీవితంలో కలిసిపోయిన వాళ్ళను దూరంగా ఉండమంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఒక సంస్కృతిలో భాగమై ఉన్నారు వాళ్ళు. వాళ్ళ పండుగలు మనలో, మన పండుగలు వాళ్ళలో కలిసి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దాని నుంచి ఎట్లా దూరం అవుతాడు? అందుకని ఆ కవిత అంతా మనం చదువుతూ ఉంటే పచ్చిగా ఉంటుంది. జీవితంలో ఇద్దరు కలిసి, వాళ్ళు వీళ్ళు కలిసి ఎట్లా ఆడుకున్నారు, ఎట్లా చేశారు, ఆ ఊరిలో ఎట్లా తిరిగారు, ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. రాయదలుచుకుంటే ఊరు అనేటువంటిది ఎప్పుడూ ముగియనటువంటి ఒక కావ్యంలాగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంతమంది రాస్తున్నారు, చాలామంది కవులు ఊరు గురించే రాస్తున్నారు. చాలామంది కవులు ఊరు గురించి రాస్తుంటే ఊరు ఎప్పుడో ఒట్టిపోవాలి, అందరు రాసేసి ఉండాలి. కానీ ఇంకా మిగిలి ఉన్నది, ఇంకా చాలామంది కవులు వస్తారు, ఇంకా రాస్తారు. దండకడియం రాస్తాడు గోపాల్ వచ్చి, గంగాప్రసాద్ వచ్చి పదన రాస్తాడు, ఇంకా జీవితం మిగిలి ఉంటుంది. ఏంటిది అని అంటే ఆ జీవితం పల్లెటూరు ఎన్ని రకాల విభిన్నత వైవిధ్యం ఉంటుందో మనం అవన్నీ కూడా జీవించినప్పుడు మాత్రమే అర్థమవుతాయి. అందుకే ఆయన పోల్చేటప్పుడు ఒక సగం కాలిన మక్క కంకితో పోల్చినా, లేదా హైదరాబాదులో ఉండే కలర్ జిరాక్స్ పేపర్తో పోల్చినా కూడా ఇంకా మిగిలి ఉంటాయి, చాలా పోలికలు మిగిలి ఉంటాయి. అందరం రాస్తున్నాం, ఇంకా మిగిలి ఉన్నది. అట్లా రాస్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఎంత చక్కగా అన్నాడంటే, చాయ్ని బిస్కెట్ని వేరు చేస్తానంటే ఎట్లా అని అడిగాడు. అది ఇంత సింపుల్గా అనడం. చాయ్ని బిస్కెట్ని ఎట్లా వేరు చేస్తావు అని అడిగాడు. నిజానికి ఇది సాధ్యం అవుతుందా? అవ్వాలని అనుకుంటున్నారు కొంతమంది, అవుతుందని అనుకుంటున్నారు, అవ్వాలని కూడా కోరుకుంటున్నారు. కానీ చాయ్ని బిస్కెట్ని వేరు చేయటం అనేటువంటిది ఎవరికి సాధ్యం కాదని నమ్మి కవిత్వాన్ని రాస్తున్నటువంటి కవి గంగాప్రసాద్. అందుకని అందులో మీకు తన అమ్మ గురించి రాశాడు, నాన్న గురించి రాశాడు. ఏ కవితన్న తీసుకోండి, చెప్పి మీరు అది తీసుకొని చూస్తే దాంట్లో ఆ ప్రత్యేకత అంతా కనబడుతుంటుంది. నాన్న గురించి రాస్తూ అన్నాడు ఏమనంటే,
నా చిటికెన వేలు పట్టుకొని నడిపించిన జ్ఞాపకం లేదు కానీ, నా చిటికెన వేలు పట్టి నడిపించిన జ్ఞాపకం లేదు కానీ చెంప మీద 5 వేళ్ళ గుర్తులు ఉన్న జ్ఞాపకం ఉన్నది అన్నాడు. అంటే కొట్టిండు అన్నట్టు వాళ్ళ నాన్న. బహుశా అందరికీ జ్ఞాపకాలు ఉంటాయి. మనల్ని ఏదో మన నాన్న చాలా జాగ్రత్తగా చిటికెన వేలు పట్టుకొని నడిపించిన జ్ఞాపకాలు ఆయనకెట్లా లేవో నాకు కూడా లేవు. ఆయనకెట్లా కొడితే, చెంప మీద కొడితే 5 ఏళ్ళు వచ్చిన జ్ఞాపకాలు ఎట్లున్నాయో. అప్పుడు నాకు నెక్కరు ఉండేది, నెక్కరు ఇక్కడ తొడ ఊరికే కనబడుతుండేది. ఆ పక్కకు కూర్చుని పెట్టేది, రాయమంటుంటే రాస్తుంటే టక్మని వేసేది. ఆ తొడ మీద ఎర్రగా 5 ఏళ్ళు అట్లనే వచ్చాయి. అందుకని ఎక్కడైతే చెంప మీద అయితే తొడ మీద అయితే 5 ఏళ్ల గుర్తులు మాత్రం అట్లనే ఉంటాయి. నాన్నలంటే 5 ఏళ్ల గుర్తులే. అంత మాత్రాన ఆయన ప్రేమ ఏమైనా తగ్గిందా అంటే ఏం తగ్గలే. నన్ను హత్తుకోవాలనే కోరికను ఎంత కష్టంగా అణుచుకున్నావు నాన్న అని రాశాడు. ఎలా అణుచుకున్నావు నాన్న అని నన్ను హత్తుకోవాలన్న కోరికను అని రాశాడు. అంటే నాన్నలు చాలాసార్లు దగ్గర తీసుకోవాలని ఉంటుంది కొడుకుని, కానీ కొడుకు ఎక్కడ చెడిపోతాడని జాగ్రత్తలు పడేటటువంటి ఒక వాతావరణం తెలంగాణ పల్లెటూళ్ళల్లో ఉంది. చాలాసార్లు అనిపిస్తుంటుంది అట్లాంటి నాన్న ఉంటే బాగుండు అని. నాన్నల గురించి రాసేటప్పుడు మా నాన్నగారు అనే ఒక పుస్తకం ద్వానా శాస్త్రి వేస్తే ఆ సాహిత్యవేత్తలైనటువంటి నాన్నల గురించి చదువుతున్నప్పుడు మా నాన్న ఇట్లా లేకపోయే కదా అని కూడా అనిపించింది. మరి లేడు, తగుళ్ళ గోపాల్ నాన్నట్లుండడు, గంగాప్రసాద్ నాన్నట్లుండడు, మా నాన్నట్లుండడు, బహుశా దార్ల వెంకటేశ్వరరావు నాన్నట్లు ఉండడు. మరి ఎవరి నాన్నలు అట్లుండరు. కానీ వాళ్ళ నాన్నలు అట్లుంటే వాళ్ళు గొప్పవాళ్ళు కావచ్చు. కానీ మేము ఇప్పుడు కూడా అనుకుంటున్నాం ఏమంటే, మా నాన్నలు చెంప మీదనో తొడ మీదనో 5 వేల గుర్తులు ఇచ్చినా కూడా మా నాన్నలు కూడా తప్పకుండా గొప్పవాళ్లే. వాళ్ళే మా హీరోలు, వాళ్ళే మా పదనకు కారణం. మాలో ఈ పదనం ఉన్నదంటే కారణం ఎవరు? వాళ్ళే. వాళ్ళు చిటికెన వేలు పట్టుకుంటేనే పదన ఎక్కదు, కొడితే కూడా పదన ఎక్కుతుంది. శరీరం మీద దాకింది కాబట్టి పదన ఎక్కుతుంది. అట్లా అమ్మ గురించి రాశాడు. ఊరిచ్చిపోవడం వలసైతే, ఊరు ఇడిచిపోవడం వలసైతే అమ్మే తొలి వలస జీవి. ఎంత లోతైనటువంటి మాట ఇది. ఇది ఎట్లొస్తుంది? ఒక తాత్వికుడు కూడా ఉన్నాడే. ఆయన కేవలం కవిగా మాత్రమే కాదు, ఒక చరిత్రకారుడు మాత్రమే, పరిశోధకుడు మాత్రమే కాదు, ఒక తాత్వికుడు కూడా ఉన్నాడు. ఒక చూపులోనే ప్రత్యేకత ఉంది. అమ్మ గురించి రాసేటప్పుడు చాలా కవితలు చదివినా నేను. అమ్మ రుణం ఎలా తీర్చుకుంటామంటే అమ్మాయి పుడితే తప్ప అని కూడా రాశాడు కవి. ఆఖరికి ఇంకేం చెప్పాలో అర్థం కాక. నారాయణ రెడ్డి గారు అయితే అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు అని రాశాడు. అంటే ఎట్లా వ్యక్తం చేయాలన్నప్పుడు 33 కోట్ల దేవతలతో సమానం మా అమ్మ అని రాసిన వాళ్ళు ఉన్నారు. అమ్మకు అమ్మాయి పుడితేనే నా రుణం తీరుతుంది అని రాసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈయన చూడండి, దృష్టిలోనే తేడా, చూపులోనే తేడా ఉంది. ఊరు విడిచిపోవడం వలస అయితే అమ్మే తొలి వలస జీవి. ఇక్కడే మన ప్రాణం తీసేస్తుంటాడు. ఇంకా కిందికి వస్తే సొంతింటిని వదలడం మరణమైతే, పుట్టింటి నుంచి అత్తగారింటికి పోతుంది అమ్మనే. సొంత ఇంటిని వదలడం మరణం అయితే అమ్మే తొలి జీవోత్సవం అన్నాడు. అమ్మే తొలి జీవోత్సవం అంటే చూడండి ఎంత ప్రేమ, ఎంత చూపు, ఎంత తాత్వికత ఉంటే ఇక్కడ దాకా వస్తాం. ఎంత చారిత్రకమైనటువంటి పర్స్పెక్టివ్ ఉంటే ఇంత దాకా వస్తాం. ఈ మాట అనడానికి ఎంత కావాలి? సొంతింటిని వదలడం మరణం అయితే అమ్మే తొలి జీవోత్సవం అని ఇట్లా కవిత అంతా చాలా బాగుంటుంది. జొన్నలకు బియ్యం బదులివ్వడం మారకమైతే అమ్మ జీవితం ఒక వస్తు మార్పిడి అన్నాడు. పైసా రాకున్నా పని చేయడం వెట్టి అయితే అమ్మ జీవితం అంతా వెట్టి చాకిరీ అన్నాడు. ఇట్లా మనము దీన్ని తీసుకొని, నేను మొత్తం చెప్పడం లేదు కానీ మీరు ఎట్లా చేసినా సరే అమ్మ గొప్పతనం తాను భిన్నంగా చెప్పేటటువంటి. ఈ మధ్య అమ్మ మీద చాలా సంకలనాలు, కవితా సంకలనాలు వచ్చినాయి. ఒక 10-15 సంకలనాలు అమ్మ మీద వచ్చినాయి. నాన్న మీద కూడా ఈ మధ్య వరుస పెట్టి వస్తున్నాయి. నాన్న మీద కూడా 4-5 సంకలనాలు వచ్చినాయి. ఈ అన్ని సంకలనాలలో మళ్ళీ చూస్తే గంగాప్రసాద్ రాసిన, బహుశా ఎంతమంది కొడుకులు కవులై అమ్మ గురించి రాసినా అమ్మ ప్రత్యేకత ఇంకా మిగిలిపోయి ఉన్నట్టే. ఎంతమంది కొడుకులు కవులై రాసిన నాన్న ప్రత్యేకత ఇంకా మిగిలినట్టే. ఎంతమంది ఊరి వాళ్ళు రాసినా కూడా, ఇంకా కవులై ఊరి గురించి రాసినా కూడా ఇంకా మిగిలిపోయిన ఊరున్నట్టే. బహుశా అమ్మలు, నాన్నలు, ఊరు ఇవన్నిటిని విడదీయ రాకుండా మిగిలే ఉంటారు.
ఎప్పుడు కవుల్ని ప్రేరేపణ కలిగిస్తూనే ఉంటారు. ఆ జీవితం అంతా ఉంటుంది. అట్లా అమ్మ గురించి రాసినప్పుడు అనిపించింది. కానీ నాకు ఇంకొక పజిల్ ఏంది, ఈ ఎవరు నువ్వు అనే కవిత చాలా జీవద్వంతమైనటువంటి కవిత. అది అమ్మ గురించి రాశాడా, ఎవరి గురించి రాశాడా, ఊర్లో ఇంకో స్త్రీ గురించి రాశాడా తెలియదు. అయితే తగుళ్ళ గోపాల్ వాళ్ళ అమ్మ గురించి రాయొచ్చు అని అన్నాడు అంతే. కానీ అమ్మ గురించి రాయలేదు అనడానికి ఇందులో ఒక క్లూ ఉంది. అమ్మ గురించి కాదు ఇది, అమ్మ గురించి వేరే కవిత రాశాడు. ఇందులో ఇంకో క్లూ ఏమున్నదంటే, కన్నోళ్ళు యాదికొస్తే కొంగు తడుపుకుంటావు, ఊరోళ్ళు ఎదురైతే ముచ్చటడిగి మురుస్తావు, బిడ్డలు లేరన్న దిగులు కొంచెమైన చూపించవు, చేతనాటిన ప్రతి గింజ నీ బిడ్డే అంటావు. భూమిలో నాటినటువంటి ప్రతి గింజ నీ బిడ్డే అంటావు. ఇంతకంటే ఒక ప్రకృతితో మమేకమయ్యేటటువంటి ఒక ప్రేమ భావన ఇంకేముంటుంది? ఇంత విశాలమైనటువంటి ప్రేమ భావన ఏముంటుంది? అది మరి బిడ్డలు లేరన్న దిగులు అన్నాడు కాబట్టి ఉత్తగేదో అనుకోవడం కాదు. ఈ దిగులు ఏం దిగులు అంటే బిడ్డలు లేరనే దిగులు. ఎక్కడో ఒక ఆమె ఆయనకు లేదా ఇష్టమైనటువంటి ఆ గ్రామంలో వాళ్ళ ఇంట్లో బాగా సేవ చేసినటువంటి ఒక స్త్రీ, పిల్లలు లేరు. ఆమె పిల్లలు లేకపోయినా ఊరందరి పిల్లల్ని ఆమె ప్రేమించింది. ప్రతి పొలంలో ఉండేటటువంటి ప్రతి గింజను, ప్రతి చేనును ఆమె ప్రేమించింది. ఆమె గురించి అద్భుతమైనటువంటి కవిత ఇది. చాలా నన్ను బాగా ఆకర్షించినటువంటి కవిత. నీకోసమే ఆకాశం మబ్బులను కమ్ముతుంది, నీకోసమే చెరువు మత్తడి దుంకుతుంది, నీకోసమే నల్లమట్టి పచ్చని కొంగుపరుస్తుంది, నీకోసమే పక్షులన్నీ రెక్కల దండలల్లుతాయి, అసలెవరు నువ్వు అంటాడు. అట్లా మొత్తం ఇందులో అంతా కూడా జీవితం తప్ప ఇంకేం లేదు. కానీ జీవితం తప్ప ఇంకేం లేదంటే ఆ జీవితాన్ని అంత తడితడిగా, అంత పదనగా ఆవిష్కరించడం అనేటువంటిదే కవిత్వం. మొత్తం అందులో అంతా కూడా అదే ఉంటుంది. ఇంట్లో ఆమె ఎట్లుంటుందట అంటే, ఇంట్లో పత్తి పువ్వులే ఉంటావు, చేను చేరంగానే మందారంలా ఎరుపెక్కుతావు. ఇంట్లో పత్తి పువ్వులే ఉంటావు, అణిగిమణిగి ఉంటుంది. చేను చేరంగానే మందారంలా ఎరుపెక్కుతావు, పనిలోకి దిగంగానే అట్లా ఉంటుంది. బురదలో ఉన్న కనకాంబరంలా ఉంటావు, నేలను నమ్ముకున్న పచ్చని చెట్టులా కనిపిస్తావు. నీ చేతులు తాకితే వడ్లు వరినారైతుంది, నీ అడుగులు పడితే అడుసు అన్నమవుతుంది. నేల ఒంటి మీది పసుపు పచ్చని చీరోలే ఉంటావు. చూడండి అలంకారం మళ్ళీ. నేల ఒంటి మీది పసుపు పచ్చని చీరోలే ఉంటావు, పుడమి కంట్లో ఉన్న పగలు రాత్రోలే చూస్తావు, అసలు ఎవరు నువ్వు అంటాడు. ఆ ఎవరు నువ్వో చెప్పకుండానే ఆమె ఏమేం చేస్తుందో, ఆమె దినచర్య అంతా ఏంటిదో అద్భుతంగా దీంట్లో రాసి మనల్ని చాలాసార్లు కళ్ళ నీళ్లు పెట్టించేటటువంటి ఒక జీవితం ఆయనకు తెలుసు కనుక ఏ వాక్యం అన్నా తీసుకోండి, ఏ పేజీ అన్నా తీసుకోండి, అందులో ఇలాంటి మాటలు చాలా ఉంటాయి. అందుకని నేను ఇంకా ఈ ఒక్క వాక్యంతో ముగిస్తాను. తనకి ఆలంకారికత లేక జీవితాన్ని ఆశ్రయించాడని అనుకోవాల్సిన అవసరం లేదు. ఊహాశక్తి చాలా ఉంటుంది, కల్పనాశక్తి చాలా ఉంటుంది. ఏ ప్రియురాలు ముక్కు పుడక పోగొట్టుకుందనో ఈ వాన నాలాల దేహాలను కూడా వదలకుండా నగ్నంగా గాలిస్తుంది అన్న. వాన కొడుతున్నది, వరద వెళ్తున్నది. హైదరాబాద్లో చూశాడు, హైదరాబాద్లో నాలాలన్నీ పొంగి పొర్లుతుంటాయి. దాన్ని ఏమన్నాడు అంటే, నాలాల దేహాలను కూడా వదలకుండా వాన నగ్నంగా గాలిస్తుందట. ఎందుకు గాలిస్తుంది అంటే, ప్రియురాలి ముక్కు పుడకు కోసం. ఇక్కడుందో అక్కడుందో, ఏ నాలలో కొట్టుకుపోయిందో ఏంటిదో అని గాలిస్తున్నది. అట్లా రాయడం అనేటువంటిది మరి బహుశా ఆయన ఒక ఊహా శక్తికి, కాల్పనిక శక్తికి, భావుకతకి నిదర్శనమైతే, అతి సాధారణంగా రాయడం, మామూలు కవితా వాక్యంగా రాయడం అనేటువంటిది కూడా అందులో చాలా ఉన్నాయి. అందుకని నాన్న గురించి రాసిన, అమ్మ గురించి రాసిన, ఎవరి గురించి రాసినా మనం ఇవన్నీ చాలా చెప్పుకోవచ్చు. కానీ నేను అన్నిటి జోలికి వెళ్ళడం లేదు ఇంకా. కాబట్టి మనం ఈ ఊరి గురించి తెలుసుకోవాలన్నా, జీవితం గురించి తెలుసుకోవాలన్నా, ఇంకా ఏమేమి అంశాలు కవుల్ని ఎట్లా ఒడిబెట్టి హృదయాన్ని పిండుతాయి అనేటువంటి విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా చదవవలసినటువంటి పుస్తకం పదన. అది గంగాప్రసాద్ పదన, గంగాప్రసాద్ ఊరి పదన, గంగాప్రసాద్ అమ్మ హృదయంలోని పదన, గంగాప్రసాద్ నాన్న
కళ్ళల్లోని పదన ఈ పదను మనం ప్రేమిద్దాం. మరి ఇంటికి వెళ్తే గంటలు సమయం తెలియకుండా ఎందుకు మాట్లాడతారో వారి ప్రసంగం విన్న తర్వాత తెలుస్తుంది. సంభాషణ, భూమి స్వప్నం వంటి కవితా సంపుటిలో ప్రపంచీకరణ ప్రభావం, తర్వాత మానవులలో నెలకొంటున్నటువంటి ఏకాంతం, యాంత్రికత, వీటి గురించి 30 సంవత్సరాల క్రితమే రాసినటువంటి ఒక గొప్ప కవి మా గంగా ప్రసాద్ కవిత్వాన్ని ప్రశంసించడం, ప్రతి వాక్యం ఒక గొప్ప సర్టిఫికెట్గా నేను భావిస్తున్నాను.